సృష్టిలో ప్రతిదానికి పుట్టుక, ఉనికి, పోవడం అనే వికారాలుంటాయి. ఈ మూడు ఉన్నదాన్ని జగత్తని, లేనిదాన్ని బ్రహ్మమని గుర్తించమంటాయి ఉపనిషత్తులు. ఈ శ్లోకంలో వినాయకుణ్ణి గుణాతీతుడిగా అభివర్ణించారు శంకర భగవత్పాదులు. అంటే పరతత్వం వినాయకునిగా మనకు భాసిస్తూ నిత్యము సత్యము అయిన దానిగా అనుభవంలోకి వస్తోంది. ఆ పరతత్వానికి ఆకారం లేదు. ఏదో ఒక కాలంలో స్థలంలో ఏర్పడిన దానికి ఆకారం ఉంటుంది. వినాయకునిగా మనం ఉపాసించే పరతత్వం ఒకే కాల అవధిలో ఏర్పడలేదు. అది అనాదిగా ఉంది. నలుగు పిండితో పార్వతి బొమ్మ చేయటం అనే కథలన్నీ మనకు అర్థం కావటం కోసమే చెప్పినవే. స్వామిని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు పరం అన్నారు. పారం అంటే ఒడ్డు, పరమైన పారం అంటే ఆవలి ఒడ్డు. సంసారనే సముద్రానికి ఆవలి ఒడ్డు. ఈ అజ్ఞానపు సముద్రాన్ని దాటే ప్రయత్నం ఎక్కడ ముగిసిపోతుందో దాన్ని పారం అంటారు. అదే పరమాత్మ ఉండే తావు. అదే పెంజీకటి కవ్వలవై వెలుంగు ఏకాకృతి అని గజేంద్రుడు కీర్తించినటువంటి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుంగు అంటూ ఆ పరంజ్యోతిని గజేంద్రుడు ఆహ్వానించాడు. అదే విషయాన్ని ఇక్కడ పరంపారమోంకారం ఆమ్నాయ గర్భం అన్నారు ఆదిశంకరులు. పరమాత్మ గర్భంలో వేదాలున్నాయి. వేదాలు అంటే జ్ఞానవాహికలు. ఇవి బ్రహ్మంలాగానే శాశ్వతాలు, నిత్యాలు. పరమాత్ముడు వాటిని సాధనాలుగా మానవులకు అందించాడు. స్వామి ఒక ప్రగల్భుడు. ప్రగల్భుడంటే నిత్య నిర్నిద్రమైన జ్ఞానం కలవాడని అర్థం. పురాణుడు, సనాతనుడు. ఇలా గణేశ తత్వాన్ని పరబ్రహ్మ తత్వంగా ఆవిష్కరించారు. పరమేశ్వరుని మదిలో ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. పంచభూతాలలో వాయువుకు స్పర్శ రూపమైనటువంటి ఉనికి ఉంది. అగ్ని స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. నీటికి నేలకు స్వరూపం ఉంది. కానీ ఆకాశానికి స్వరూపమేది అని భావించగానే ఒక అద్భుతమైన తేజోమూర్తి అక్కడ అవతరించాడు. ఆ మూర్తికి లంబోదరాన్ని, వక్రతుండాన్ని అమర్చాడు. ఆ స్వామియే వినాయకుడు, విఘ్నాలకు అధిపతి. ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినా అగ్రపూజను అందుకునే మహాదేవుడు. ఆకాశం మూర్తి పొందగా ఏర్పడిన దేవర వినాయకుడని వరాహపురాణం చెబుతోంది. ఇలా అద్భుతమైన వినాయక తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అని తైత్తరీయ సంహితలోని మహానారాయణోపనిషత్తులోని మొదటి అనువాకంలో 24వ మంత్రము గణేశ గాయత్రిని తెలియజేసింది. వక్రతుండుడైన తత్పురుషుని ధ్యానిద్దాం. ఆ దంతి మన బుద్ధిశక్తులను పెంచుతాడు అని ఈ మంత్రానికి అర్థం. దేహాలన్నింటిలో నిద్రాణంగా ఉంటూనే వాటికి ఇంకా మూడింతలు పైన ఉండే విరాట్ తత్వము, దానికంటే అతీతమై ఏ కొలతకు అందని పరమాత్మ తత్వమే తత్పురుషుడు. ఉపాసకుల ప్రయోజనం కోసం ఆ పరమాత్మ వక్రతుండ స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుడు గజముఖుడు కనుక ఇక్కడ వక్రతుండ శబ్దం వంపు తిరిగిన తొండానికి సంకేతంగా చెప్పబడింది. నిజానికి ఏ రూపము లేని పరమాత్మను వక్రతుండంతో పోల్చటంలోని ఆంతర్యమేమిటి అంటే ప్రణవ స్వరూపమే వక్రతుండము అని ఓంకారము శబ్ద బ్రహ్మముగా తెలియజేయబడినటువంటి ఈ అద్భుతమైన వేదాంతంలో ఆ ప్రణవానికి స్వరూపమే వినాయకుడు. మన కనుల ముందు అద్భుతమైన అష్టభుజ ఆకారంలో సాక్షాత్కరిస్తూ ఆ భంగిమ ఆనందాన్ని కలుగజేస్తుంటే అసుర శక్తులను దునుమాడేటువంటి పరమాత్మ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి గణేశమూర్తిని ఆరాధిస్తే ఆలోచన పరిపుష్టమై ఆనందం మన సొంతమవుతుంది. గణపతయ్య గణపతయ్య ఉండ్రాళ్ళు నీకు పోతురావో గణపతయ్య
మందకోడిగా ఉండబోకురా జమ్మిపత్రి పూజ సేతురా ఓ గణపతయ్య. ముందే నీకు పూజ సేతురా ఊరిలోన ఊరేగించెదా ఓ గణపతయ్య. ఉయ్యాలలో ఊపుతానురా మమ్మెప్పుడూ మరువబోకురా ఓ గణపతయ్య అంటూ పిల్లవాడిగా భావించి ఆ గణపతిని ఒక తల్లి పూజిస్తే, శివ శివ మూరుతయ్య గణనాయక, శివుని కుమారుడయ్యా గణనాయక, కోలన్న కట్టమీద గణనాయక, కొలువుదీరి ఉండవయ్య గణనాయక, దూరంపు బొజ్జ కడిగి స్వామి నాయక, ఏటిగడ్డ గరిక తెచ్చి గణనాయక అంటూ కోలాటమాడుతూ అమ్మలంతా ఆ స్వామిని కీర్తిస్తారు. ఎక్కడ ఎవ్వరు ఎలా ఆ స్వామిని ఆరాధించినా కటాక్షించి కోరికలు తీర్చి విఘ్నాలను అంతం చేసే అద్భుతమైనటువంటి కరుణాంతరంగుడైన ఆ స్వామిని ఆరాధించినంత మాత్రాన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఈ సత్యాన్ని గుర్తించి ఆదిపూజ్యుడుగా గణేశుణ్ణి మనం సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష భాలచంద్ర గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆ 16 నామాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విధంగా ఆయనను మనం ఆరాధిస్తాం. వినాయక చవితి నాటి ఉదయం చంద్రుడు వినాయకుని జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రంలో ఉంటాడు. చవితి నాడు సూర్యోదయానికి పూర్వం ఏనుగు తొండం, లంబోదరం, ఎలుక వాహనంతో కనిపించే గణపతి నక్షత్రం తూర్పు దిక్కున కనిపిస్తుంది. మరునాడు ఆ నక్షత్ర సమూహం సప్తర్షి మండలానికి సమీపంలో ఉంటుంది. అందుకే మరునాడును ఋషి పంచమి అంటారు. సరిగ్గా 6 నెలల తరువాత పాల్గొన శుద్ధ చతుర్థి నాడు ఇదే నక్షత్ర సమూహం సూర్యాస్తమయానికి అంతరిక్షంలో దర్శనమిస్తుంది. ఆనాడు పుత్ర గణపతి వ్రతం ఆచరిస్తాం. ఈ వివరాలు ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, జ్యోతిష్య శాస్త్రము అద్భుతమైన గణపతి ఆరాధనను అన్ని విఘ్నాలను పోగొట్టుకునే విధంగా ఎలా చెయ్యాలో మనకు తెలియజేసింది. ఆ మూర్తులనన్నింటినీ, ఆ శక్తులనన్నింటినీ ఆవిష్కరిస్తూ ఈనాడు ఇంతకాలము ఆరాధించిన ఆ గణపతి మూర్తులను నిమజ్జనం చేయటం కోసం భక్తులంతా సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క గాథ. కృష్ణుడు, అర్జునుడు, రథాన్ని నడుపుతున్న పార్థసారథి, రథాన్ని అధిరోహించి యుద్ధం చేయటానికి సన్నిద్ధమైనటువంటి పార్థుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడుంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడుంటాడో అక్కడ విజయము, విభూతి, సంపద అన్నీ విలసిల్లుతాయి. యోగేశ్వరుడైన కృష్ణుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ దొరుకుతాడు అంటే, నీ ఆలోచనే కృష్ణుడు, నీ ఆచరణనే అర్జునుడు. ఆచరణ, ఆలోచన రెండు కలిసి పనిచేసినప్పుడు అద్భుతం ఆవిష్కరింపబడుతుంది. ఇదే భగవద్గీత సారాంశం. మరి ఈ ఆచరణ, ఆలోచన సక్రమంగా ఉండాలి అంటే వాటిని కలిగించేటువంటి ఆదిపూజ్యుడైనటువంటి వినాయకుణ్ణి ఆరాధించాలి. వినాయకుని శూర్ప కరణము అంటే పెద్ద చేటలాంటి చెవులు. మనకు చేటలు ధాన్యాన్ని చెరిగి పొట్టును పారవేసి భోజనయోగ ధాన్యాన్ని ఏ విధంగా అందిస్తాయో అదేవిధంగా అజ్ఞానావృతమైన జ్ఞానాన్ని చెరిపి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మాత్రమే మిగిల్చేదే శూర్పకరణం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు చక్కగా చేయదలుచుకున్న పనికి అవసరమైన జ్ఞానాన్ని విని అనంతరం ఆచరణలో దాన్ని చూపించగలిగితే అది నీకు సాధ్యమవుతుంది. అందుకే వినాయకుని స్వరూపం అద్భుతమైన వివేకాన్ని నీలో ఉద్దీపన చేసేటువంటి సాధనం. ఆ సత్యాన్ని ఈ మూర్తి యొక్క అంతరార్థంగా ఆవిష్కరిస్తూ ఆ గణేశ మూర్తిని ముందుకు నడిపిస్తూ నిమజ్జనానికి సమాయత్తమవుతూ ఉన్నారు.
భగవద్గీత సారాంశానికి నిలువెత్తు నిదర్శనమే గణపతి తత్వం. గణపతిని ఆరాధన చేయటం వల్ల జ్ఞానము వివేకము రెండు మనకు సిద్ధిస్తాయి. జ్ఞానం అంటే నీ జీవితాన్ని సంస్కరించుకోవడానికి అవసరమైనటువంటి విద్య. వివేకం అంటే ఆ విజ్ఞానాన్ని నలుగురికి అందిస్తూ నలుగురి జీవితాలను బాగు చెయ్యాలన్నటువంటి ఆలోచనను ఉద్దీపన చేసే సాధనం. ఈ రెండు ఎప్పుడైతే మనలో ఉద్దీపన అవుతాయో అప్పుడు ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది, శాంతి నెలకొంటుంది. కాలస్వరూపమైనటువంటి కాళాన్ని అధిరోహించి సిద్ధి బుద్ధి అన్న భార్యలతో గణేశుడు గీతాజ్ఞానానికి ప్రతీకగా ఆ మూర్తిలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుడికి వివాహమే కాలేదంటారే, సిద్ధి బుద్ధి భార్యలు ఎలా అయ్యారు అని అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది. ప్రతి దేవతామూర్తి యొక్క శక్తిని అతని భార్యగా చెబుతారు. ఆ మూర్తిని ఆరాధించటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని పుత్రులుగా పేర్కొంటారు. అందుకే గణేశుడికి సిద్ధి బుద్ధి భార్యలైతే క్షేమము లాభము ఆరాధన వల్ల కలిగే ప్రయోజనము. దూర్వార యుగ్మంతో ఆ స్వామిని మనం ఎందుకని ఆరాధిస్తాం అంటే పురాణం ఒక మాట చెబుతుంది. హాలాహలాన్ని శంకరుడు మింగినట్లు వినాయకుడు అనలాసురుడనే రాక్షసుణ్ణి మింగేశాడు. అనలము అంటే అగ్ని అని అర్థం. తత్కారణాన విపరీతమైన వేడి జనించింది. విఘ్నేశ్వరుడికి అమృతంతో అభిషేకం చేస్తే బాధ ఉపశమిస్తుందని ఆ ప్రయత్నం చేస్తారు. అప్పటికీ బాధ తక్కువ కాకపోవటంతో గరికతో పూజించమని శివుడు చెబుతాడు. అలా దూర్వార యజ్ఞంతో ఆ స్వామిని పూజించిన తరువాత వేడి చల్లారి శాంతి చిక్కింది. దుర్వార యుగ్మము అద్భుతమైనటువంటి ఔషధం. దానితో గణేశుణ్ణి పూజించటము అంటే మట్టితో చేసినటువంటి ఆ వినాయక మూర్తికి మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి అనంతరం 21 పత్రాన్ని పూజయామి అంటూ 21 పత్రులతో ఆరాధన చేసి ఆయనకు ఇష్టమైన గరికను సమర్పిస్తే ప్రసన్నుడై నీలాపనిందల నుంచి నిన్ను కాపాడటమే కాకుండా నీకు అవసరమైన కోరికలన్నింటినీ అభిష్టాలన్నింటినీ తీర్చాలన్న ఆలోచనతోనే ఋషి ఇలాంటి విజ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మనకు అందించాడు. అంతేకాకుండా నిత్య జీవితంలో మనం ఎలాంటి జీవనాన్ని మన సొంతం చేసుకుంటే చేయదలుచుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరుతాయో గణేశ రూపం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వినాయకుడి శరీర పరిమాణాన్ని గమనిస్తే తల పెద్దదిగా ఉంటుంది, పాదాలు చిన్నవిగా ఉంటాయి. అంటే అర్థమేమిటి? పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు. ఆలోచన ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి. ఆచరణ తదనుగుణంగా నెమ్మదిగా ప్రారంభమయ్యి ముందుకు సాగాలి. చిన్న కళ్ళు సూక్ష్మ పరిశీలనకు చిహ్నం. పెద్ద చెవులు శ్రద్ధగా వినటానికి, పొడవైన తొండం దానికి అమరి ఉన్న నాసిక ద్వారా మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసిగట్టే నేర్పుకు సంకేతం. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్నీ స్వయంగా తానే తెలుసుకుంటూ ముందుకు సాగితే సమర్థుడైన కార్యకర్తగా, కార్యనిర్వాహకుడిగా కింది వారి మాటలను, పైవారి మాటలను, శ్రేయోభిలాషుల మాటలను శ్రద్ధగా ఆలకించి నిజమేమిటో తెలుసుకుంటాడు. వాటిని తన అనుభవంతో కలగలిపి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తాడు. అవసరమైన పనిని ప్రారంభిస్తాడు. దీనికంతటికీ కావలసింది
నిరంతర అప్రమత్తతే. శత్రువైన సింహాన్ని స్వప్నంలో కూడా చూడకుండా నిద్రపోవాలన్న ఉద్దేశంతో ఒక కంటితో నిద్రపోతుందిటే ఏనుగు. అలా రాబోయే ప్రమాదాన్ని కనిపెట్టడం కోసం అప్రమత్తతతో నువ్వు వ్యవహరించినప్పుడు కార్యసాధన సులభమవుతుంది. అంతేకాకుండా ఏనుగుకు ఎలుక కూడా తనలాగా ఏనుగులాగా కనపడుతుందిట. అంటే అర్థము, ప్రతివాడిలో ఉన్నది ఒకే చైతన్యం. నేను గొప్ప, వాడు తక్కువ అన్న అహంకారం అథపాతాళానికి చేరుస్తుంది. అహం నిజం పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం అని చెబుతుంది ఉపనిషత్తు. వీడు నావాడు, వీడు పరాయివాడు, వీడు ఎక్కువ, వీడు తక్కువ అన్న ఆలోచన సరి అయినది కాదు, ఉన్నతమైనది కాదు. వినాయకుని స్వరూపం ద్వారా అద్భుతమైన ఈ సత్యం మనకు తెలుస్తూ ఉంది. వినాయకుని నోరు పెద్ద శబ్దం చేయగలిగిన శక్తి కలిగి ఉన్నప్పటికీ తొండం వెనక దాగి ఉంటుంది. కార్యసాధకుని అభిప్రాయాలు మాటల ద్వారా తక్కువగా, చేతల ద్వారా ఎక్కువగా వ్యక్తమైనప్పుడే అనుకున్న కార్యక్రమాన్ని సాధించగలుగుతాం. కార్యరంగంలో నిర్వాహకునిగా అయినా, ఉద్యోగిగా అయినా మాటల స్థానం చేతల తర్వాతే అని గుర్తించాలి. మనం చెప్పేది వినటం కంటే మనం చేసేదే ఇతరులు గమనిస్తారన్న ఆలోచన మనకు స్ఫూర్తిని ఇవ్వాలి. పెద్ద పొట్ట, 4 చేతులతో కూడిన భారీ ఆకారం పని సామర్థ్యానికి గుర్తు. కార్యసాధకులు రెట్టింపు పని చేసేందుకు సిద్ధపడినప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. పెద్ద దొంగనైనా చిన్న సూదినైనా సులభంగా పట్టుకొని పైకెత్తగలదు ఏనుగు తొండం. అలానే చిన్న పన పెద్ద పన అని కాకుండా చేసే పని మీద దృష్టి పెట్టి చెయ్యాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవటం కోసమే వినాయకుని ఆరాధన చేస్తూ ఉంటాం. ధర్మధ్వజాన్ని ఎగరవేస్తూ హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ ధ్వజాన్ని మా గుండెల్లో నింపుకొని మా దేశాన్ని, మా ధర్మాన్ని రక్షించటం కోసం కంకణబద్ధులమవుతామన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అనేక వాహనాలు ముందుకు సాగిపోతూ ఉన్నాయి. అద్భుతమైన ఆ వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సమాయత్తమవుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాయి. వినాయకుని వాహనం ఎలుక, చురుకుదనానికి ప్రతీక. అదుపులో ఉన్న ఎలుక ఏనుగును మోయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదుపు తప్పితే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. కార్యసాధకునికి ఉండాల్సిన లక్షణాలలో ముఖ్యమైనది తనతో పనిచేసే వారి మీద పట్టు. తక్కువ సామర్థ్యం కలవారిని కూడా ప్రోత్సహించి పనిచేసుకోగలిగినప్పుడే అద్భుతమైనటువంటి సామర్థ్యం ఆవిష్కరింపబడుతుంది. అదే సమయంలో వారిని అదుపాజ్ఞలలో ఉంచగలిగినప్పుడే అనుకున్న కార్యక్రమం సక్రమంగా నెరవేరుతుంది. నూకలతో చేసిన ఉండ్రాళ్లకు, ప్రకృతిలో ఉచితంగా లభించే ఆకుల పూజకు తృప్తి చెందటం వినాయకుడి లక్షణం. కార్యసాధకుడైన నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. విఘ్నాధిపత్యం కోసం తనకంటే శక్తివంతుడైనటువంటి కుమారస్వామితో తలపడాల్సి వచ్చినా సందేహించలేదు వినాయకుడు. ఉపాయమేమిటా అని ఆలోచించాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటమే భూప్రదక్షిణ అన్నటువంటి శాస్త్రవాక్యాన్ని విశ్వసించి, గురువాక్యాన్ని నమ్మి శక్తివంతుడైనటువంటి ప్రత్యర్థితో తలపడ్డాడు. అలానే అద్భుతమైన చతుర్భుజుడైన వినాయక స్వరూపం మన ముందు కదులుతూ ముందుకు సాగుతోంది. కృత్యా మహీం మహీమూర్తిం గణేశస్య చతుర్భుజ అన్నటువంటి పురాణ వాక్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ముందుకు సాగుతోంది. మన శక్తి యుక్తితో కలిసి ముందుకు సాగినప్పుడే అనుకున్న కార్యక్రమాన్ని సాధించగలుగుతాం. గురువాక్యము, శాస్త్రవచనము, ఆత్మవిశ్వాసము, ఈ 3 శ్రద్ధకు చిహ్నము అని
శాస్త్రం తెలియజేస్తోంది. ఆ శ్రద్ధను పెంపొందించుకోవాలి అంటే ఋగ్వేదంలోని 10వ మండలంలోని 151 సూక్తమైన శ్రద్ధా సూక్తాన్ని నిత్యము పారాయణ చెయ్యాలి. ఇలా శ్రద్ధను పెంచుకుంటూ కార్యక్రమాన్ని సాధించుకుంటూ ఆనందదాయకమైన జీవితానికి సోపానాలు ఎలా నిర్మించుకోవాలో గణేశుని చరిత్ర ద్వారా, గణేశుని ఆరాధన ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. శివుడు జ్ఞానమూర్తి, శక్తి ఆనంద స్వరూపిణి. జ్ఞానము ఆనందం విడివిడిగా ఉండవు. అతని సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి అంటారు శ్రీనాథ కవి సార్వభౌముడు. ఇలా శివశక్తుల ఏకతత్వమే గణపతి అంటే జ్ఞానానంద సమాహార స్వరూపం. గణపతి ఆరాధన ద్వారా జ్ఞానాన్ని, ఆనందాన్ని అందుకుంటూ వచ్చేటువంటి విఘ్నాలనన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. లలితా సహస్రనామంలో గణేశ ఉత్పత్తి ఎలా జరిగిందో వివరిస్తారు. కామేశ్వరము కాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని తెలియజేస్తారు. భండాసురుడు శివుడు మన్మధుణ్ణి దగ్ధం చేయటం వల్ల అవతరిస్తాడు. శివుడికి పార్వతితో కళ్యాణమైతే జన్మించే కుమారస్వామి ద్వారా తారకాసుర సంహారం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి దేవతలు మన్మథుణ్ణి నీ శక్తితో శివుడిలో వైరాగ్య భావన పోగొట్టి కళ్యాణానికి అతనిని సన్నిద్ధం చేయమంటూ అభ్యర్థిస్తారు. పంచబాణాలను ప్రయోగిస్తాడు మన్మథుడు. తత్కారణంగా కామారి కాలారి అయినటువంటి శివుడిలో మనోవికారం కలిగి దానికి కారణమైన మన్మథుణ్ణి తన పాలనేత్రాల జ్వాలతో దగ్ధం చేస్తాడు. అలా దగ్ధమైనటువంటి మన్మథుడి చిత్తాభస్మాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి భండాసురుడిగా ఆవిష్కరిస్తాడు విశ్వకర్మ. ఆ భండాసురుడి రూపాన్ని చూసి బ్రహ్మ భండా భండా అంటూ ఎగతాళి చేస్తాడు. భండా అంటే అజ్ఞానం. ఈ భండాసురుడు లలితాదేవితో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. ఆ సమయంలో భండాసురుని సోదరుడైన విశుక్రుడు ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి ప్రయోగిస్తాడు. ఆ యంత్ర పేరు జయ విఘ్నశిల. దానిలో 8 విఘ్న శక్తులుంటాయి. అలస, దీన, కృపణ, నిద్ర, తంద్ర, క్లీబ, ప్రమీలిక, నిరహంకార. బాగా పరిశీలిస్తే ఏ 8 లక్షణాలు నిన్ను అథ పాతాళానికి చేరుస్తాయో, నీకు తలపెట్టిన కార్యక్రమంలో విఘ్నాలు కలిగిస్తాయో ఆ 8ంటిని ఒక యంత్రంగా తయారు చేసి ఆ యసుర శక్తి దేవతా సైన్యాల మీద ప్రయోగించింది. అద్భుతమైన వినాయక స్వరూపం మన కనుల ముందు కదులుతూ ఆనందాన్ని కలిగిస్తోంది. భారతదేశ ఔన్నత్యానికి గర్వకారణమైన బ్రహ్మో ఆకాష్ మిసైల్స్ని అక్కడ ఉంచి వినాయక ఆరాధనతోనే ఇంత విశిష్టమైన విజ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగామన్న సత్యాన్ని సాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ వినాయక భక్తులు. విరాట్ రూపంతో, ఎర్రటి వస్త్రంతో భక్తులనందరినీ కటాక్షించేటువంటి ఆ వినాయక స్వరూపం మన కనుల విందు చేస్తూ ఉంటే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ జెండా ఊంచా రహే హమారా అంటూ దేశభక్తిని ప్రకటిస్తున్నారు ఆ గణేశ భక్తులు. మాయాపురి హరిద్వార్లో వర్ధిల్లుతోన్న
పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరించి గోలోకవాసి అయిన శ్రీకృష్ణుణ్ణి కుమారుడిగా కోరుకుంది. అప్పుడు కృష్ణుడు గణపతిగా ఆవిర్భవించాడని పురాణ గాథ. అలానే గణేశఖండం పేరుతో బ్రహ్మవైవర్తన పురాణంలో ప్రత్యేకమైన గణపతి మహిమను ప్రకటించే అధ్యాయం ఉన్నది. రుద్రుడే గణపతిగా ఆవిర్భవించాడని వైదిక సాహిత్యం తెలియజేస్తుంది. గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమః, వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమః అని నమ్మకంలో ఆ శివుణ్ణి గణపతిగా అభివర్ణిస్తాం. అద్భుతమైనటువంటి హంసవాహనాన్ని అధిరోహించిన చతుర్భుజ వినాయకుడు మన కనుల ముందు ఉన్నాడు. హంస మీద అధిరోహించటంలోని ఆంతర్యమేమిటి? హంస పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు పాలను మాత్రమే స్వీకరించటం కోసం నీటిని వేరు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినది. అలానే మంచి చెడు రెండు మిళితమై కనుల ముందు కనపడుతున్నప్పుడు దానిలో మంచిని మాత్రమే స్వీకరించి చెడును వదిలేయమని ఆ గణపతి తత్వం మనకు తెలియజేస్తూ ఉన్నది. గుణదోషౌ బుధో గృహ్ణాన్ ఇందుక్ష్వేలా విశ్వేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి అని శివుడి గురించి చెబుతూ అభివర్ణిస్తారు. అంటే శివుడు సముద్ర మథనంలో హాలాహలము వచ్చింది, చంద్రుడు వచ్చాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇచ్చే దేవుడు. హాలాహలం వేడిని పొగలుగా కక్కుతూ ప్రాణాన్ని హరించే లక్షణం కలిగినది. శివుడు చంద్రుణ్ణి గొంతులో పెట్టుకొని ఆ విషాన్ని నెత్తి మీద పెట్టుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. కానీ అలా చేయలేదు శివుడు. హాలాహలాన్ని గొంతులో పెట్టుకుని చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. ఎందుకని? సమాజంలో నువ్వు సంచరించేటప్పుడు ప్రతివాడిలో మంచి చెడు రెండూ ఉంటాయి. వాడి మంచిని నెత్తి మీద పెట్టుకుని నలుగురికి చూపించు చంద్రుడి వెన్నెలలాగా, చెడుని గొంతులో దాచుకో గరళంలాగా. అప్పుడే అందరికీ నువ్వు ఆదిపూజ్యుడవవుతావు. అదే సత్యాన్ని హంసవాహనాన్ని అధిరోహించిన గణేశుడి ద్వారా ప్రకటిస్తూ మయూర గణేశ్వరుడిగా నెమలులతో ఉన్నటువంటి వినాయకుణ్ణి ఇక్కడ ప్రకటిస్తూ మోర్గావులో ఉన్న మయూరేశ్వర ఆలయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అద్భుతమైన ఈ విష్ణుతత్వము శివతత్వము కలిసిన గణేశతత్వాన్ని ఇక్కడి మూర్తులలో మనం చూడగలుగుతున్నాం. గణపతిలో శివతత్వము విష్ణుకి తత్వము కలిసి ఉన్నదన్న సత్యాన్ని ఈ రుద్రమంత్రం ద్వారా బ్రహ్మ వైవర్తన పురాణం ద్వారా మనం గుర్తించవచ్చు. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అంటూ ఋగ్వేదంలో ఆ స్వామిని మనం ఇంటికి ఆహ్వానించేటువంటి మంత్రం ఉన్నది. ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి ఆహ్వానం చేసినటువంటి ఆ స్వామిని నిమజ్జనం ద్వారా మనం జలతత్వంలో విలీనం చేస్తూ ఉన్నాం. అంటే పంపించేస్తున్నామా? కాదు. ఆ మూర్తిని మన అద్భుతమైన ఆరాధన ద్వారా ప్రసన్నం చేసుకొని మన హృదయంలో స్థిరంగా నిలుపుకొని అనంతరం కేవలము ఆ విగ్రహాన్ని మనం జలంలో కలిపేస్తూ పృథ్వీతత్వం నుంచి జలతత్వానికి మా ప్రయాణాన్ని మేము ప్రారంభిస్తున్నామన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే విశుక్రుడు విఘ్నయంత్రాన్ని ప్రయోగించి దేవతాశక్తులనన్నింటినీ అంతం చేయాలనుకున్నాడో అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి వైపు చూచింది. ఆ చూపులో నుంచి గణేశుడు ఆవిర్భవించాడు. ఆ స్వామి ఆమోదం ప్రమోదం వృద్ధి సిద్ధి పుష్టి తుష్టి కాంతి సుముఖ దుర్ముఖ అనేటువంటి శక్తులు కలిగిన యంత్రాన్ని ప్రయోగిస్తే విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్నశిల తుత్తినీయులు అయి దేవతా సైన్యాలకు విజయం దక్కింది. కనుక నీలో
ఎప్పుడైతే ఆసురీ శక్తులు ఉత్పన్నమవుతాయో, ఆచరించే ప్రతి కార్యక్రమానికి విఘ్నంగా అవి పరిణమిస్తాయో, అప్పుడు విఘ్నేశ్వర ఆరాధన అలాంటి అన్ని విఘ్నకర శక్తులను అంతం చేసి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. చేయటానికి సమాయత్తమవుతూ ఉన్నటువంటి రూపంగా మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనలో ఉన్న ఆసురీ శక్తులను అంతం చేయగలిగిన అద్భుతమైన దైవమే ఆ గణపతి అన్న సత్యం మనకు బోధపడుతుంది. భక్తులంతా సమయంతో నిమిత్తం లేకుండా ఆ స్వామిని ఆరాధించి ఆయనను నిమజ్జనం చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడ సమావేశమై ఆ గణపతిని స్తుతిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు నిమజ్జనం కోసం. వేల వినాయకులు, లక్ష భక్తులు, లక్షల భక్తులు లక్ష్యంతో జీవిత సార్థక్యం కోసం చేస్తున్నటువంటి అద్భుతమైన ఉత్సవమే, పడే తాపత్రయమే ఈ గణేశ నిమజ్జన మహోత్సవం. ఎప్పుడైతే సక్రమంగా క్రమశిక్షణతో ఈ ఉత్సవాన్ని మనం జరుపుకోగలుగుతామో అది భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ విశిష్టతకు తార్కాణంగా నిలుస్తుంది. ఎంతోమంది ముందుకు కొనసాగుతూ అందరూ నిమజ్జనం చెయ్యాలన్న సంకల్పంతోనే ఉన్నారన్న సత్యాన్ని గుర్తిస్తూ ఒకరికి ఒకరు సహకరిస్తూ అద్భుతమైన నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలన్న ఆలోచనతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అనేక రకాలైన వినాయకులను చూస్తూ మన జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని ఆ మూర్తుల ద్వారా అందుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టి రచన కోసం ఆ పరమాత్మను ప్రార్థించాడో ఆ స్వామి ప్రత్యక్షమై వక్రతుండంతో, శూర్పకర్ణంతో, కోటి సూర్యుల తేజస్సుతో అతనికి మార్గదర్శకం చేశాడు. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ బ్రహ్మదేవుడు ప్రార్థించి ఆ మాఘ బహుళ సవితి సంకటహర చతుర్థిగా ప్రసిద్ధికెక్కింది. ముందుకు నడుస్తున్న ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవతా స్వరూపాలలో ఉన్నటువంటి ఆంతర్యం, ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క దేవతా స్వరూపంగా అవతరించినటువంటి వైనం భారతీయ విజ్ఞానం యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తుంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాః తద్మంత్రం బ్రాహ్మణాధీనం. సకల చరాచర సృష్టి దేవతల యొక్క కృపతో నడుస్తూ ఉంటే ఆ దేవతలు మంత్రాలకు పట్టుబడుతున్నారు. ఆ మంత్రము బ్రాహ్మణుని ద్వారా ప్రపంచానికి తెలుస్తోంది. బ్రాహ్మణుడు అంటే కేవలము సంధ్యావందనం చేస్తూ దేవతార్చన చేసేవాడని కాదు అర్థం. సకల జనుల శ్రేయస్సు కోరేవాడే నిజమైన బ్రాహ్మణుడు. అలా జయత్వదభ్ర విభ్రమద్ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనిన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. శివతాండవం చేస్తున్న గణేశుని స్వరూపాన్ని కనుల పండువగా చూడగలిగితే ఇక్కడ ఇంకొక వినాయకుడు తన విరాట్ స్వరూపాన్ని ప్రకటిస్తూ కాళీయమర్దనుడు చేసిన కృష్ణుని అవతారంలో మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. బ్రహ్మ వైవర్తన పురాణంలో కృష్ణుడు శివుడు ఇద్దరు ఆ గణపతి రూపాలే అని చెప్పుకున్నాం. దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ మూర్తులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. చతుర్భుజాలలో ఒకటి అభయహస్తము, ఒకటి త్రిశూలాన్ని ధరించినటువంటి రూపము. త్రిశూలము నీలోని త్రిగుణాలకు సంకేతమైతే అభయహస్తము నన్ను తలుచుకుంటే, నా తత్వాన్ని అర్థం చేసుకుంటే ఏ కార్యక్రమాన్నైనా నిర్విఘ్నంగా నెరవేర్చగలవు అని తెలియజేసేటువంటి స్వరూపము. ఇక ఆ సర్పము యొక్క తోకను చేతిలో పట్టుకొని కాలమే కాళము, కాళము అంటే పాము, ఆ కాలమనే పామును నా స్వాధీనంలో ఉంచుకున్నాను, వచ్చే విఘ్నాలన్నింటినీ తొలగిస్తూ నీ జీవితాన్ని సస్యశ్యామలంగా మారుస్తాను అన్న విషయాన్ని అద్భుతమైన తన రూపంతో ప్రకటిస్తున్నాడు ఆ వినాయకుడు. ఇలా
కంఠోర్ధ్వంతు చిన్మయ కంఠాదస్తు జగన్మయ. ఈశ్వర జ్ఞానం శిరస్సుతో నడిచే జగం మానవ రూపంతో ఆ గణపతి ఆవిష్కరింపబడుతూ ఉన్నాడు. అనుకూల నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీగంధమున్ కుంకుమం భక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులన్ మంచి దూర్వారంబులన్ తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచివో నిక్షు ఖండంబులన్ రేగు పండ్లంబు డప్పడంబుల్ వడల్ నేయు బూరల్ మరిన్ గోధుమ అప్పంబులన్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కము చల్మిడిన్ బెల్లమున్ తేనయుంజున్ను వాలాజ్యమున్ నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరు పళ్ళెమందుంచి నైవేద్యమున్ వంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపికే అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచనం వల్లకే ఇన్ముదా గోరు చందంబుగాజ మహాదేవ యో భక్త మందార యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాసుండ నీదొంత రాజన్వయుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయునుంజేసి శ్రీమంతుగా చూసి హృత్పద్మ సింహాసనారూఢ తన్నిల్పి కాపాడుటేగాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ కృపన్ గావుమంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ గణేశ నమస్తే 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 నమః. అద్భుతమైన ఆ పంచముఖ వినాయకుణ్ణి స్తోత్రంతో ప్రసన్నం చేసుకోగలిగితే ఆ పంచముఖాలలో ఉన్నటువంటి తత్వము మనకు మార్గదర్శకమవుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన వినాయక స్వరూపం గరుడ వాహనాన్ని అధిరోహించి ముందుకు సాగుతున్నటువంటి వినాయక స్వరూపం. గరుడు అంటే వేదము అని అర్థం. వేదము నాదబ్రహ్మమైనటువంటి వినాయక స్వరూపాన్ని, ఆంజనేయ స్వరూపాన్ని అధిరోహించినటువంటి వినాయక స్వరూపం మన కనుల ముందు కనపడుతూ ఉంది. ఆంజనేయుడు విష్ణు భక్తుడు, గణేశుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే. అందుకే తన నాథుడు, తన దైవమైన ఆ విష్ణువును తన భుజముల మీద మోసుకొని వెళుతున్నటువంటి అద్భుతమైన రూపాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఇంకొక వినాయక స్వరూపం చతుర్భుజాలతో మనకు కనుల పండుగ చేస్తూ ముందుకు కదిలిపోతూ ఉంది. ఇలాంటి అద్భుతమైన విఘ్నేశ్వరుడికి మనం మంగళహారతులు సమర్పిస్తూ నిమజ్జనం కోసం సమాయత్తమవుతూ ఉన్నాం. ఈ ఉత్సవంలో అనేకమైన గణేశమూర్తులు మనకు మార్గదర్శకం చేస్తూ ఉన్నాయి. భక్తులంతా కోలాహలంగా, అంగరంగ వైభవంగా ఈ గణేశ నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకోవటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని వినాయక చవితి నాడు మంత్రం ద్వారా విగ్రహంలోకి ఆవాహన చేసి నవరాత్రులు ఆ స్వామిని ఆరాధించాం. నవ సంఖ్య పూర్ణత్వానికి చిహ్నమని చెప్పుకున్నాం. అలానే నవాన్ రాతి ఇది నవరాత్రి అని చెప్తుంది. కొత్త దేహాన్ని నీకు అందించేటువంటి సాధన క్రమమే నవరాత్రి. రాతి సుఖమితి రాత్రి, సుఖాన్ని అందించే ముహూర్తమే రాత్రి. ఇలా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అద్భుతమైన ఆ గణేశుని ఆరాధిస్తూ పూర్ణ జ్ఞానంతో పరిపూర్ణత్వాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నమే నవరాత్రి గణేశ ఆరాధన. అమ్మలంతా గణేశుణ్ణి కీర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే భక్తులంతా వారిని అభినందిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం మిమ్మల్ని చూసే భాగ్యం దొరుకుతుంది అని వారి యొక్క విన్యాసాల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు.
1, 2 అంటూ అంకెలు లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు సంఖ్యలు ఎన్నంటే. పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే సంఖ్యలకైనా అందవు మొత్తము అంకెలు ఎన్నంటే. నిన్నుగా నన్నుగా అనుకున్నావంటే కోట్ల ఒంటరితనాన పని ఉండాలి అంతే. నువ్వు నేను కలిపి మనం అని అనుకున్నామంటే ప్రపంచమంతా కలిపి మొత్తము మనిషితనం ఒకటే. అలాంటి నిలువెత్తు మానవత్వానికి నిదర్శనంగా ఈనాడు భాగ్యనగర్లో అద్భుతమైన ఈ గణేష ఉత్సవ మహోత్సవం మనకు కనపడుతూ ఉన్నది. రూపాలు ఎన్నైనా, భావాలు ఎన్నైనా, ప్రాంతాలు ఎన్నైనా, ఆలోచన ఒక్కటే, ఆచరణ ఒక్కటే. ఆలోచన గణేష నిమజ్జనం, ఆచరణ క్రమశిక్షణతో అందరం ముందరికి కదులుతూ అద్భుతమైన ఈ ఉత్సవానికి సహకరించటం. ఇన్ని లక్షల మంది ఇంత సమయమైన అద్భుతమైన గణేష ఆరాధనలో తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైనం తొలి పూజకు దేవుడు